హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మల్లె పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయాలంటే మన ఇంట్లో ఉండే ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తుంది ఈ మల్లె వచ్చేసి పందిరి మల్లె అంటారు. ఎంత బాగా వస్తుంది అంటే ఈ పువ్వులు అసలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇప్పటికే చాలా పువ్వులు అయితే పూసినాయి. చూడండి, ఈ పువ్వు ఇలా మీకు మొగ్గ అలా ఉంటుంది, పొడవు వచ్చేస్తుంది. ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇంకోటి మన దగ్గర ఉన్న త్రిబుల్ మల్లె ఏమో మొగ్గ చాలా లా ఉంటుంది, గుండులాగా. ఇది వచ్చేసి త్రిబుల్ ఉంటుంది పువ్వు. ఇక్కడ మీరు చూస్తుంది పందిరి మల్లె ఏమో. అసలు పందిరి మల్లె ఒక పైకి పాకుతుంది, చెట్టులాగా కూడా పూస్తుంది. ఇది కూడా ఇది చూడండి, ఇక్కడ ఫ్లవర్. ఇదేమో త్రిబుల్ మల్లె. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీటికి మీరు ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అయితే మన ఇంట్లో ఉండేది ఇచ్చి చూడండి. పువ్వులు అయితే నిజంగా చక్కగా బ్లూమ్ అయితే అని చెప్పాలి. అసలు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజరు పువ్వులు కూడా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. మనం తిని పడేసే అరటి తొక్కలు ఒక 2 తీసుకోండి. అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. బెల్లం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ముందైతే మిక్సీ జార్లో ఆవాలు వేయండి. ఆవాలు వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఫస్ట్ 1 టేబుల్ స్పూన్కు గ్రైండ్ అవ్వతే 2 టేబుల్ స్పూన్లు అయినా వేయండి గ్రైండింగ్ కోసం. తర్వాత ఈ ఆవాలు ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత అరటి తొక్క వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ బెల్లం వేసుకోవాలి. ఈ 3 కలిపి మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. ఇంకా దీన్ని తీసుకొచ్చి ఒక 2-3 లీటర్ల ఉండే బకెట్ ఉంటుంది కదా. ఇదైతే నాది వచ్చేసి 3 లీటర్స్ ఉంటుంది ఈ బకెట్. దీంట్లో ఇదంతా వేసేసుకొని వాటర్ అయితే కలిపేసాను. అసలు యాక్చువల్లీ గ్రైండ్ చేసిన వీడియో ఎక్కడ స్కిప్ అయింది, నెక్స్ట్ మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. ఇలా మొత్తం కూడా ఈ వాటర్ని ఇంకా మల్లె చెట్టుకు మొత్తం ఇచ్చేయండి. అసలు ఇంకా ఇక్కడ చూడండి, కొత్త చిగుర్లు వస్తున్నాయి మల్లె మొక్కకు. కొత్త అంటే అంట్లు అంటారు కదా, అవి వస్తున్నాయి. చాలా ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా బాగా వస్తున్నాయి మనం ఇచ్చే పోషకాలను బట్టి. అలా ఇచ్చిన తర్వాత మొగ్గలు చూడండి ఎంత చక్కగా వస్తాయంటే, అసలు ఇలా మొగ్గలు అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి. తప్పకుండా ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చి చూడండి. మన ఇంట్లోనే మనం ఎప్పుడైనా బనానాస్ తెచ్చుకున్నప్పుడు ఈ ఫర్టిలైజర్ చేసి అయితే ఇవ్వండి. ఖచ్చితంగా అందరింట్లో ఫ్రూట్స్ ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చారనుకో, ఇలా గుత్తులుగా మొగ్గలు పువ్వులు అయితే వస్తాయి. ఫస్ట్ గ్రైండింగ్ ఆ పద్ధతిలో చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆవాలు చేసినాకనే మంచిగా గ్రైండ్ అవుతుంది, తర్వాతనే అరటి తొక్క వేసుకోవాలి. 3 కలిపి ఒకేసారి చేసినానుకో ఆవాలు అనేది చక్కగా గ్రైండ్ అవ్వాలి. అందుకే నేను ఆవాలు ముందు వేసుకోమని చెప్తున్నాను. అయితే ఎక్కువ క్వాంటిటీలో ఆవాలు చేసుకుంటే మంచిగా గ్రైండ్ అయితే ఇవి మనం 1 టేబుల్ స్పూన్ ఎంచుకుంటున్నాం కదా. లేదంటే మీ దగ్గర ఆవాల పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి ఈ ఫ్లవరు. ఇది త్రిబుల్ మల్లె. దాదాపు 2-3 డేస్ వరకు ఈ ఫ్లవర్ మనకు ఏంటంటే, ఈ ఫ్లవర్ ఏంటంటే 3 డేస్ వరకు కూడా ఆ ఫ్లవర్ అనేది వాడిపోకుండా ఉంటుంది. చెట్టు మీద ఉంటే మనం మామూలుగా కోస్తేనేమో వాడిపోతుంది, కోయకుండా ఉంటే 3 డేస్ వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఫర్టిలైజర్ కొన్ని మొక్కలకైతే ఇచ్చిన, మల్లె మొక్కకి ఇచ్చి మిగతా మొక్కలు కూడా ఇచ్చాను. అలాగే గార్డెన్లో ఇంత ఎండాకాలమైన చూడండి టమాటాలు, ఇది దేశీ టమాటా. అసలు ఇక ఫర్టిలైజర్స్ ఇచ్చినాక ఇవి ఉన్నాయన్నమాట. సరే కోస్తున్నా కదని చెప్పేసి ఇవి కూడా చూపిస్తున్నాను. ఒక కాకరకాయ వచ్చింది, ఈ దేశీ టమాటాలు వచ్చినాయి. దేశీ టమాటాలు అసలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇంత ఎండలకు కూడా మంచిగా కాస్తుంది. అది ఇంకా ర్యాండమ్గా మొలకెత్తింది. అసలు నేను పెట్టనే లేదు ఈ ఎండాకాలం అయిందని. ఇవన్నీ ఇదేమో ఇది ఎప్పటి నుంచో ఉందిలే, కానీ ఇంక ఇది తీసేయాలి. అసలు దీని క్రాప్ అయిపోయింది. ఇక్కడ కూడా చాలా వచ్చినాయి అసలు. ఇంకా మొన్న మీకు చూపించాను కదా కనకాంబరాలు, ఎంత చక్కగా కోసాను కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో పువ్వులు అయితే. ఇంకా కనకాంబరాలు చాలా బ్లూమ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, చాలా వస్తున్నాయి అసలు చెప్పాలంటే. ఇంకా వీటికి కూడా ఇచ్చిన, నేను ఇప్పుడు చేసుకున్నాను కదా ఆవాలు అవన్నీ కూడా. అసలు ఈ పువ్వులు అయితే మొగ్గలు చూసారు కదా అసలు ఎంత బాగున్నాయో. ఇది పందిరి మల్లె కూడా కొమ్మలతో కూడా ఈజీగా నాటుకుంటుంది. వీటికి అంట్లు కూడా చాలా ఎక్కువ వస్తాయి.
అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా పెట్టండి. ఇది మాకు కింద ఉంటుంది మొక్క, చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో మొగ్గలు. అంటే ఒకటే కాకుండా ఇంకా 2-3 రకాల మల్లె చెట్లు ఉండాలని చెప్పేసి నేను 2 రకాలు అయితే పెట్టాను. చాలా అంటే పువ్వులు కూడా ఇది ముందు పూస్తుంది చాలా. ఆల్రెడీ పువ్వులు కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 1-2 వదిలేసాం అలా. చాలా చాలా అసలు పువ్వులు అధికంగా వస్తే మంచి ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నేను నేల మీద ఉన్నా సరే కుండీల్లో ఉన్నా సరే పోషకాలు చేసుకున్నప్పుడు నేను వీటికి కూడా ఇస్తాను తీసుకెళ్ళి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి అయితే నిన్న ఉగాది రోజు కోసాను ఫ్రెండ్స్. అసలు అయితే నిన్న ఉగాది రోజు ఇంకా కొంచెం 8-7 అట్లా కోసాను, ఎందుకంటే ఇక పండగ అదంతా హడావిడి ఉంటుంది కదా, పొద్దున్నే ఏం కోయలేదు. నిన్న కొంచెం లేట్గా కోసాను కాబట్టి ఇంకా వీడియో కూడా చూపించాను మీకు. చాలా వచ్చినాయి నిన్నైతే మొగ్గలు, పువ్వులు అయితే చాలా పూసినాయి. అసలు చెప్పాలంటే అసలు ఎంత వస్తున్నాయో పువ్వులు. కొంచెం ఇంకా అప్పుడప్పుడే పూస్తున్నాయి, 7 అవుతుంది అప్పుడప్పుడే పూస్తున్నాయి. ఈ మధ్య ఏంటో మాకు హైదరాబాద్లో బాగా ఉరుములు ఇవన్నీ వచ్చేసి నైట్ వర్షం పడుతుంది. ఇంకా దానికి తోడు ఇక మేము కొంచెం లేట్గా పూస్తున్నాయి పువ్వులు వర్షం పడ్డప్పుడు. మామూలుగా అయితే ఎండాకాలం 5-6 కల్లా పూసేస్తే కానీ ఈ వర్షాలు పడేసరికి చల్లగా ఉంటుంది వాతావరణం. ఇది వచ్చేసేమో మొన్న మొన్న కోసాను అనమాట. ఇది వెడ్నెస్డే రోజు. ఇది చూడండి, వెడ్నెస్డే రోజు ఇంకెక్కువ పూసినాయి పువ్వులు. అసలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి పువ్వులు అయితే, నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ మధ్య బాగా పూస్తున్నాయి, అందుకే ఇంకా ఒక్కొక్క రోజు తీస్తాను, ఒక్కొక్క రోజు తీయను. ఈరోజేమో ఇంకెక్కువ పూసినాయి. నిన్ననేమో కొంచెం తక్కువే అని చెప్పాలి, మొన్న పూసినాయి ఎక్కువ పూసినాయి. అందుకే నాకు ఎక్కువ పూసినప్పుడు ఏంటంటే నేను తీస్తాను, మామూలుగా కొన్ని పూస్తే సర్లే అని వదిలేస్తాను. కానీ ఇంక ఇదే విధంగా రోజు పూస్తే రోజేం తీయను. చూస్తారు కదా, ఇవేమో మొన్ననేమో ఇలా లైట్ ఆ కలర్ పూసింది, ఈరోజేమో మొన్నదేమో తిప్పిందంటే పూయలేదు, లైట్ గోధుమ కలర్ పువ్వులు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తిని పడేసే అరటి తొక్కలు, ఇందులో చాలా పొటాషియం ఉంటుంది. ఈ ఆవాలలో ఏమో వీటికి పోషకాలు అయితే అందుతాయి. బెల్లంలోనూ ఐరన్ ఉంటుంది, మంచి సల్ఫర్ కూడా ఇందులో ఉంటాయి. ఈ మూడిట్లో పొటాషియం, సల్ఫర్, అలాగే ఐరన్, కాల్షియం, ఇలాంటి తొక్కలు కూడా పొటాషియం అధికంగా ఉండి మంచి మినరల్గా మొక్కకు అందుతాయి. కాబట్టి తప్పకుండా ముందు మిక్సీ చేసేసుకొని ఇవి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. ఇప్పుడు ఇంకెట్లాగో ఎండలు కాబట్టి మనం పౌడర్ రూపంలో వేయలేం కాబట్టి మిక్సీ చేసుకొని వాటర్లో కలిపేసి మొక్కకు ఇంకా డైరెక్ట్ ఇచ్చేయడమే, ఏం ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ ఈ వాటర్లో కలిపేసిన ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపోతే తప్పకుండా అయిపోయిండి. ఈ పందిరి మల్లె, ఆ త్రిబుల్ మల్లె ఎవరికైనా కావాలంటే తప్పకుండా నేను వర్షాకాలం షేర్ చేస్తాను. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ పందిరి మల్లె కూడా కొనుక్కోవచ్చు. ఆ త్రిబుల్ మల్లె మార్కెట్లో నర్సరీలో ఉంటే అది కూడా కొనుక్కోవచ్చు, చాలా బాగా వస్తాయి. పందిరి మల్లెకి ఏంటంటే ప్లేస్ ఎక్కువ కావాలి, ఎక్కువ పందిరి లాగా ఇట్లా పాకుతుంది కాబట్టి రెండిట్లో ఏదైనా పెంచుకోవచ్చు మన వీలుని బట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.